నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గించే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాసే చేశారు. అసలు ఏంటి, ఏ విధంగా వడ్డీ రేట్లు తగ్గించబోతున్నారు, ఎప్పటిలోగా జరిగే అవకాశం ఉందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీలక పాలసీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవల ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించనున్నారనే వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ప్రస్తుత పరిస్థితుల్లో పరపతి విధాన వైఖరిని మార్చడం తొందరపాటే అవుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇక త్వరలోనే కీలక వడ్డీ రేట్లను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతుందన్న వార్తలైతే మనం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు శక్తికాంత్ దాస్. ప్రస్తుత పరిస్థితుల్లో మానిటరీ పాలసీ వైఖరిని మార్చడం తొందరపాటు అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం టార్గెట్ లిమిట్కి మించి ఉన్నందున కీలక రేట్ల విషయంలో ఇప్పుడైతే ఎటువంటి సాహసం చేయలేమని ఆర్బీఐ అనుకోవట్లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు గవర్నర్ శక్తికాంత్ దాస్. ఇక స్టాక్ ఎక్స్చేంజుల్లో ఫ్యూచర్స్ ఆప్షన్ విభాగంలో అధిక ట్రేడింగ్ ట్రాన్సాక్షన్లు నమోదవుతుండడాన్ని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి, అంటే సెబీతో కలిసి ఆర్బీఐ కూడా పర్యవేక్షిస్తోందన్నారు. ఈ అంశంలో ఏ నిర్ణయమైనా సెబీనే తీసుకోవాల్సి ఉంటుందని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికానికి కరెంటు ఖాతా లోటు 2023-24 ఆర్థిక ఏడాది తొలి 9 నెలలకు నమోదైన 1.2% కంటే కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇక వచ్చే వారంలో ఈ గణాంకాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈ గణాంకాలు విడుదలైన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ కీలక పాలసీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవలే ఆర్బీఐ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ క్రమంలో త్వరలో వడ్డీ రేట్లను తగ్గించనున్నారనే వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ విషయంపై క్లారిటీ అయితే శక్తికాంత్ దాస్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఇక తొందరపాటు నిర్ణయం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే అవకాశాలు అయితే లేవు. కానీ ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం మాత్రం తీసుకుంటామని శక్తికాంత్ దాస్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవైపు దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తూ ఉంది, మన జీడిపి కూడా దూసుకుపోతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది దేశ పురోగతిపై ప్రభావం చూపుతోందని చెప్పి, దానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని చెప్పి శక్తికాంత్ దాస్ అయితే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక కరెంటు ఖాతా లోటును కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కరెంటు ఖాతా లోటు అనేది ఎంత తక్కువగా నమోదైతే అంత తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక ఇంతే విషయంలో జీడీపీలో 2.6%గా నమోదైందని తెలిపారు గవర్నర్. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడంతో 2023-24 ఇదే సమయంలో ఇది 1.2%కి పరిమితమైనట్టు చెప్పారు. అంతర్జాతీయ బాండ్ల సూచీల్లో భారత చేరిక తర్వాత పెట్టుబడుల రాక పెరిగిందంటూ వస్తున్న వార్తలపైన శక్తికాంత్ దాస్ స్పందించారు. భవిష్యత్తులో ఫారెక్స్ ఒడిదుడుకుల నియంత్రణకు అవసరమైన సాధనాలుగా విదేశీ మారకపు నిల్వలను పెంచుకోవడాన్ని భారత్ కొనసాగిస్తుందని వివరించారు. ద్రవ్య నిల్వల పరంగా వైవిధ్యం ఉండేందుకు పసిడి నిల్వలు పెంచుకుంటామన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి తమ అంచనా ప్రకారం 7.2%గానే దేశ వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్బీఐ నమ్ముతోందని పేర్కొన్నారు. ఏప్రిల్ జూన్లో అంచనాకు మించి వృద్ధి నమోదు కావచ్చునని గుర్తించామన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయన్నారు. మున్ముందు ఇవి ఎలా ఉంటాయనే విషయంపైన అనిశ్చితి నెలకొందని తెలిపారు గవర్నర్. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం నెమ్మదించిందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో ధరలైతే అదుపులోకి రావాలి. కానీ ధరల అదుపు ఎందుకు రావట్లేదు అనేది సామాన్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధరలైతే నిజంగా సామాన్యుడు మోయలేని భారంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పుడు ఆటోమేటిక్గా ధరలనేవి తగ్గాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు అంటే మార్కెట్లలో దందా అనేది ఏ విధంగా ఉంది అనేది అయితే అర్థమవుతుంది. దీనిపై ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది. సామాన్యుడు దేశంలో బతకాలి అంటే ఖచ్చితంగా ధరలనైతే నియంత్రించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.